తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం హోదాలో జిల్లాలకు మొదటిసారిగా వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టెక్స్టైల్ పార్క్ను, ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. ఆ తర్వాత హన్మకొండలో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై సమీక్షించారు. హన్మకొండ వరంగల్ జిల్లాల పరిధిలో గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ 2041 ఫైనల్ తదితర అంశాలపై హన్మకొండ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో మంత్రులు సురేఖ, సీతక్క, ఎమ్మెల్యే జీడబ్ల్యూఎంసీ పలువురు అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. అనంతరం హన్మకొండలో మెడికోవర్ ఆసుపత్రిని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శరత్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారికి సత్కారం అందిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం ఎప్పుడు ఉండాలి అని నగరంగా ప్రసిద్ధి చెందాలి అంటే విద్య, వైద్యం, విద్యుత్తు ఈ మూడు నిరంతరం అందుబాటులో ఉంటే అది నగరంగా మారి విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఈరోజు ఒక విశ్వనగరం. హైదరాబాద్లో ఉండే ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, టూరిజం కావచ్చు, ఎడ్యుకేషనల్ టూర్స్ కావచ్చు, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చింది. ప్రధానంగా ఈరోజు కోవిడ్ టైంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఇండియాలో 4 ఉంటే 4లో 3 తెలంగాణ హైదరాబాద్ నగరం నుంచి 3 సంస్థలు. ఈరోజు ఏ ఉత్పత్తులను తీసుకున్నా ముఖ్యంగా హెల్త్ విభాగంలో హైదరాబాద్ నగరం అత్యధికంగా భాగస్వామ్యం తీసుకుంటుంది. దీనికి కారణం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, వారి వారసత్వం నుంచి వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ నగరంలో ఐడిపిఎల్ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1965 టైంలో ప్రారంభించడం వల్ల అందులో రీసెర్చ్ చేసిన ఎంప్లాయీస్ కావచ్చు, దాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళు బయటకు వచ్చి ప్రారంభించిన ఫార్మాస్యూటికల్ కంపెనీసే ఎస్ఓఎల్, రెడ్డి ల్యాబ్స్, హెటెరో, ఈ రోజు ఉన్న చాలా సంస్థలు ఇవన్నీ కూడా ప్రారంభించిన వాళ్ళు ఒకప్పుడు ఐడిపిఎల్ ఫార్మాస్యూటికల్స్ లో వాళ్ళు అక్కడ పనిచేయడం, అక్కడ నేర్చుకోవడం. అందుకే ఈ రోజు ఇండియాలో ఫార్మా రంగం ఎప్పుడు చర్చకు వచ్చినా తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ నగరం చర్చకు ఉంటుంది. దీనికి కారణం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితోని హైదరాబాద్ నగరానికి ఐడిపిఎల్ సంస్థను ఇవ్వడం. అదే విధంగా మొట్టమొదట ఈ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసి ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్, ఎకానమిక్ గ్రోత్ ఉండాలి అంటే కంప్యూటరీకరణ జరగాలి అని రాజీవ్ గాంధీ గారు అనుకోవడం, రాజీవ్ గాంధీ గారి దేశానికి కంప్యూటర్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ రోజు ఐటీ రంగం రాణించింది. ఆ ఐటీ రంగం రాణించడం వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఫార్మాలో, ఐటీలో ప్రపంచంతోనే